చాలా మొత్తం సినిమాకి చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఆ సినిమా చూసిన నిజాముకు వ్యతిరేకంగానే పటేల్ సైన్యాన్ని పంపినట్లు సినిమాలు ఎస్టాబ్లిష్ అయింది. అదే నిజమైనట్టయితే పటేల్ గ్రేట్ లీడర్, నో డౌట్ అబౌట్ ఇట్, గ్రేట్ సాక్రిఫైస్ ఆయన చేసిన దాంట్లో మనం ఏమాత్రం లేదు. అవును. ఇక్కడ హైదరాబాద్ విషయానికి వచ్చే వరకు పటేల్ డిసెంబర్ 1950లో చనిపోయాడు. పోలీస్ యాక్షన్ అయితే 1948 సెప్టెంబర్లో. మరి నిజాంని ఎందుకు అరెస్ట్ చేయలేదు, జైలుకు పెట్టలే? ఎందుకు? నేను అడుగుతున్నా. తర్వాత 48 నుండి బాగానండి, 48 నుండి సెప్టెంబర్ 17 వీళ్ళు అంటున్నారు కదా, 17 సెప్టెంబర్ నుండి 26 జనవరి 1950 వరకు హైదరాబాద్ దాని యొక్క స్టేటస్ ఏం చెప్పమనండి ఈ సినిమా తీసిన వాళ్ళని. ఎస్, ఇక్కడ ఆగుదాం మనం. ఆ సినిమాలో రజాకార్ సినిమాలో దక్కన్ రేడియో స్టేషన్కి వెళ్ళి నిజాం నవాబు మాట్లాడి ఇట్లా మేము లొంగిపోతున్నాము అనేది దాదాపుగా అయిపోయింది, నిజాం రాజ్యం అంతరించింది, మంత్రివర్గాన్ని మేము రద్దు చేసుకుంటున్నాము అన్న దగ్గర సినిమా అయిపోతుంది. ఇంకా ఫర్దర్గా పటేల్ సాబ్ ఆయన అక్కడ ఏమైంది వీళ్ళకు, ఇప్పుడు హాఫ్ బేక్డ్ హిస్టరీ. నిజాం స్వతంత్రంగా ఉంటా అంటాడు, పాకిస్తాన్ జాయిన్ అవుతానులే, అదేవిధంగా ఇండియాలో జాయిన్ అవుతానులే. అయితే ఆయన ఏమంటాడంటే దర్ ఆర్ 2 క్రూషియల్ వర్డ్స్, అసోసియేట్, ఐ విల్ అసోసియేట్ విత్ ఇండియా, నాట్ అక్సీడ్ టు ఇండియా. వీళ్ళకు ఆ సినిమా తీసిన మీరు దయచేసి అడగండి, ఐ విల్ అసోసియేట్ విత్ ఇండియా, నాట్ అక్సీడ్ టు ఇండియా. అక్సీడ్ అంటే మెర్జర్ గాను, అసోసియేట్ అంటే డిఫెన్స్, ఫారెన్ పాలసీ, కమ్యూనికేషన్ భారతదేశానికి ఇష్టం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఆర్టికల్ 370. అదే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. వల్లభాయ్ పటేల్ బతికే ఉన్నాడు, సంతకం పెట్టిండు దేని మీద, దాని మీద 370 మీద. ఎస్, ఏది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ దాని మీద. ఆ సినిమాలో అది ఉంది, యథాతథ ఉడంబడిక ప్రస్తావన ఉంటుంది. పటేల్ నెహ్రూ ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు యథాతథ ఉడంబడిక ఉంది, మనము పోలేము కదా అని అంటారు. యథావడికతో ఏంది, డిఫెన్స్, ఫారెన్ పాలసీ అండ్ కమ్యూనికేషన్, ఈ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఐఎమ్ ఇండిపెండెంట్. మీకు ఇంత ఎందుకు యథావడిక కదా. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ ఇస్ ద గ్రేట్ మ్యాన్. ఆయన బయోగ్రఫీ మీరు చదవండి, లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత నిజాంకు మంచి గ్రేట్ అడ్వైజర్ ఉంటాడు, మాంగ్టన్ గ్రేట్ అడ్వకేట్ అండ్ క్లోజ్లీ రిలేటెడ్ టు రాయల్ ఫ్యామిలీ. నిజాం అడ్వైజర్ ఇండియన్స్ గారు ఎప్పుడు కూడా, తుర్కోళ్ళు గారు, హిందువులు గారు, బాగా పెట్టుకోండి. నిజాం అడ్వైజర్ అంతా ఆల్వేస్ బ్రిటిష్. ఇప్పుడు రూలర్కు క్యాస్ట్ ఉండదండి, బాగానండి, పరిపాలన క్యాస్ట్ ఉండదు. హిందూ లేదు, ముస్లిం లేదు నిజాంకు. ఇదంతా ఇది అవును, ఆ పట్టింపు లేదా ఆయనకు, అసలు లేదు పట్టింపు. అడ్వైజర్కి అడిగండి, వాళ్ళకి పట్టింపు, వాళ్ళ కింద పవర్లు ఉండాలి, ఒకటే పట్టింపు కింద పవర్లు ఉండాలి. ఇవి రాజ్యము ఇదంతా ఏమీ లేదు. ఆయన మినిస్టర్ మోస్ట్ ఆఫ్ హిందూస్తో ఉండేది, దేశముఖ్ మొత్తం ఉండేది, అంత దేశముఖ్ మొత్తం హిందువులే. ముస్లిమ్స్ ఒక్క ముస్లిం దేశముఖ్ లేరు. తెలంగాణ జమీందారు లేరు, ఫర్ ఇన్ఫర్మేషన్, జాగీర్దారు లేరు, ఓన్లీ దేశముఖులు. వీళ్ళు ఉట్టిగానే మాట్లాడుతుంటారండి. దేశముఖులు ఎవడు జాగీర్దారు? అక్కడికి వస్తాను నేను, ఇప్పుడు రాబోతున్నది అక్కడికి. నేను సాకలైలమ్మ పంచాయతీ విష్ణు దేశ్ముఖ్ దగ్గరికి వస్తున్నాను నేను. అయితే ఈ నిజాం దగ్గర పనిచేసే అడ్వైజరు అక్కడ వచ్చి ఆగినాం మనం. అయితే మాంగ్టన్ ఏం చేస్తాడంటే నిజాంకి అడ్వైజ్ చేస్తాడు, నువ్వు ఇండిపెండెంట్గా ఉండలేవు, ఎందుకంటే సెంట్రల్ ఉన్నది, ఏ దేశం కూడా సెంట్రల్ ఒక దేశాన్ని చేయరు, నువ్వు అదే ఒక బార్డర్లో ఉంటే, ఓ ఆంధ్రాని కలిసి ఉంటే, ఇది ఉంటే నువ్వు వేరే దగ్గర పోతే మధ్యలో నువ్వు ఏం చేయాలంటే డిఫెన్స్, ఫారెన్ పాలసీ, కమ్యూనికేషన్ భారతదేశానికి, అదర్వైజ్ ఇండిపెండెంట్ అని ఒప్పిస్తాడు. ఒప్పించిన దాని తర్వాత మౌంట్ బాటన్ దగ్గర పోతారు. మౌంట్ బాటన్ నిజాం అంటే చాలా గౌరవం. తర్వాత ఏదైనా చేయాలి హైదరాబాద్ స్టేట్ కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారు. అప్పుడే డెహ్రాడూన్లో వల్లభాయ్ పటేల్ ఉంటాడు, కొంచెం అస్వస్థత ఉండి కోలుకుంటాడు, గుండె జబ్బు వస్తుంది, కోలుకుంటే. ఆ సినిమాలో ఉంది ఇది, అస్వస్థ ఉంది, ఆయనకు ప్రాబ్లం ఉంది, నేను చూడకుండా చెప్తాను, సినిమాలో ఉంది. అయితే ఆయన పోతాడు, డెహ్రాడూన్ పోతాడు. పోయి ఆయన ఒక లెటర్ రాస్తాడు, ఒక నోట్ రాస్తాడు నిజాం గురించి.
అయితే మొట్టమొదటి ఏతుంటుందో జవహర్లాల్ నెహ్రూకు రాజేంద్ర ప్రసాద్కు నోటు చూపిస్తాడు. ఎవరు? మౌంట్ బాటన్. నిజాం అది చదివిన దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ అంటాడు, నేను దీన్ని సంతకం పెట్టి అంటాడు. భయపడతాడు. ఏం రాస్తాడు లెటర్లో పటేల్? పటేల్ కాదు, మౌంట్ అదే వాటిని అది మౌంట్ బాటన్. మౌంట్ బాటన్లో నిజాం ఏతుంటుందో వీళ్ళు సరెండర్ డిఫెన్స్, ఫారెన్ పాలసీ అండ్ కమ్యూనికేషన్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదర్వైజ్ ఎటానమస్. దట్ ఈస్ నోట్. ఇది ఎటానమస్, ఇది రూలర్. బట్ ఓన్లీ డిఫెన్స్, ఫారెన్ పాలసీ మాత్రం భారతదేశానికి ఇస్తాడు. అంటే నేను సంతకం పెట్టి అంటాడు. రాజేంద్ర ప్రసాద్ అమ్మో నేను పెట్టి అంటాడు. వల్లభాయ్ పటేల్ నువ్వు ఎస్ అనిపి, దాని తర్వాత మేము పెడుతూ ఉంటాం. అప్పుడు వల్లభాయ్ పటేల్ నేను డేరడూన్ పోతాడు. పోయిన తర్వాత వల్లభాయ్ పటేల్ మౌంట్ వీళ్ళిద్దరికి చాలా గౌరవం. అయితే ఆయన ఎప్పుడు ఈ ప్రిన్సిపల్ స్టేట్లు మొత్తం కలుపుతున్నప్పుడు, మీరు సార్ భారతదేశానికి చాలా సహాయం చేసిండు, మీరు ఏమైనా ఉంటే నేను ఎప్పుడు చేస్తా పని, మీరేం చెప్పినా చేస్తూ ఉంటాడు. అయితే జ్ఞాపకం చేస్తాడు, మీరు ఒకటి నాకు ప్రామిస్ చేసిన జ్ఞాపకం ఉందా అంటే అవును. చేస్తామంటే చేస్తూ ఉంటాడు. జేబులోకి లేచి చూస్తాడు. ఒక్కసారి నో అంటాడు. అంటే మీరు చేస్తానందుకు నువ్వు చూపించినది మళ్ళీ పెట్టుకుంటాడు. ఇది మౌంట్ బాటన్. దాని తర్వాత నెక్స్ట్ ఆయన లండన్ పోతుంటాడు, పదవి అయిపోతుంది. అయితే మళ్ళీ షాలోగా మై లార్డ్ కమ్ హియర్, మై లార్డ్ కమ్ హియర్ అని పిలిచి వేర్ దట్ పేపర్ అంటాడు. పెట్టి సంతకం పెడతాడు. చెప్తాడు, పెడతాడు. పెట్టి వాడు శంకర్ ఆయన అసిస్టెంట్ ఉంటాడు. సార్ అంటే ఆయన నిజాం ఒప్పుకోడు, నిజాం ఒప్పుకొనియరు, డోంట్ బాదర్ అంటాడు. అదేది ఉంటుందో దానికి ఒప్పుకోనియకుండా చేసింది రజాకార్లు, కమ్యూనిస్టులు. అదే రోజు హైదరాబాద్ కూడా ఇండిపెండెంట్ కంట్రీ. చారిత్రక నిజాలండి ఇవన్నీ. రజాకార్లు, కమ్యూనిస్టులు పరస్పర విరుద్ధమైన వాళ్ళు. ఎవడు విరుద్ధం? ఇద్దరు కలిసి చేసిన లూట్ చేసిండు. రాత్క అంటే మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తా. నేను కాదు, కమ్యూనిస్టులు రజాకార్లు కలిసి రాత్కా రాజా దినకా రాజా. ఎవరు నేనన్న కాదు, జేఎన్ చౌదరి ఆయన రాసిన నోట్లు ఉంటుంది. ఎవరు రాసిన నోట్లు? జేఎన్ చౌదరి. పొద్దుగాల రజాకారు లూట్ చేసేది, రాత్రి కూడా కమ్యూనిస్ట్ లూట్ చేసేదండి. ఆ లూటి వాళ్ళది వాళ్ళు వీళ్ళు చేసే కలిసి చేయలేదు కదా. కలిసి చేసిన తర్వాత వీళ్ళు మొత్తం వెపన్స్, వాళ్ళు రజాకారులు సరెండర్ అయిన వెపన్స్ ఎవరికి ఇచ్చిండ్రు? కమ్యూనిస్టులకు ఇచ్చిండ్రు. అరే అన్ని కొత్తగానే ఉంటాయి సార్ ఇవన్నీ. ఎవరు చెప్పారు ఇవన్నీ? తర్వాత ఇంకొకటి, ఒక ఫులిష్ ఆర్డర్ ఇస్తాడు జేఎన్ చౌదరి. పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ కానీ ఒక్క తుపాకీ కూడా ఉండకూడదు అంటాడు. ఎవరి దగ్గర పోలీస్ స్టేషన్లు కూడా తుపాకులు లేవు. దాని అడ్వాంటేజ్ తీసుకొని కమ్యూనిస్టులు సాయుధ పోరాటం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నిజాం వీళ్ళు అంతమైపోతుంది అంటారు కదండి. 17 సెప్టెంబర్. నేను ఒక్క మాట చెప్తే ఇక్కడ 77 నిజాం అంతమవుతున్న దగ్గర ఆగదాం. కపిలవాయి లింగమూర్తి గారని బహుశా మీకే తెలిసి ఉంటుంది. నాగరిక కర్నూలు వాస్తవ్యులు, వారు పరిశోధకులు. వారు ఇప్పుడు పరమపదించిన వారు లేరు, గతించిపోయారు. వారి ఆత్మకథ రాస్తూ ఆపరేషన్ పోలో అయిపోయిన తర్వాత, అది ఆపరేషన్ ఆయన పోలో కూడా కాదు, అది మాట ఆడుకోద్దాం. నాకు తెలిసినంత వరకు నాగరిక కర్నూలులో ఉన్న వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కొన్ని తుపాకులు కట్ట తీసుకొచ్చి రోడ్డు మీద వేసినట్టు. అంటే ఇండ్లల్లో ఉంటాయి కదా, కొందరు ఎవరైతే వాళ్ళ ఇండ్లల్లో ఉన్నవి తీసుకొచ్చి కట్టర కట్టి అక్కడ వేసిరట ఆ తుపాకులు. నిజాం పోలీసులు పహారా కాస్తున్నారట అక్కడ. ఆ పహారా కాస్తున్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో కాదు, పబ్లిక్లో కూడా అనేది నేను చెప్పదలుచున్నాను. మీరు పోలీస్ స్టేషన్ జేఎన్ చౌదరి అన్నారు కదా, పబ్లిక్లో కూడా బయటకు వచ్చి ఎవరి దగ్గర ఉండి తుపాకు ఉంటానికి వీల్లేదన్నారు. ఎవరి దగ్గర తుపాకు ఉండడానికి వీల్లేదన్నప్పుడు ఆ తుపాకులన్నీ కమ్యూనిస్టులు తీసుకొని ఇప్పుడు 70 ఎప్పుడైనా నిజాం లొంగిపోయింది వీళ్ళు అంటారు కదా. దాని తర్వాత 52 వరకు వీళ్ళు ఎవరితో కొట్లాడిందట? కమ్యూనిస్టులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కొట్లాడింది. నిజాం లొంగిపోయిందని మీ అయిపోయినాక మళ్ళీ ఎవరితో కొట్లాడింటారు? సాయుధ పోరాటం ఎవరితోంది? తర్వాత నిజాం అంత క్రూరుడు ఇది కనుకైతే మహారాష్ట్ర జిల్లాలో ఎందుకు లేదు? ఔరంగాబాద్, బీడ్, పర్బన్లో పెద్ద పెద్ద దేశముకున్నారు. గుల్బర్గాలో, రాయచూరు అక్కడ ఎందుకు లేదు? ఓన్లీ నల్గొండ, వరంగల్ జిల్లాలో, అవి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాకు కలిగి ఉన్న వాటిల్లో మాత్రమే ఎందుకున్నాయి? అంటే మీరు ఇది పక్క ప్లాన్తో ఉన్నట్లు చెప్తున్నారు. మరి ప్లాన్ కాదు, హిస్టారికల్ ట్రూత్స్ ఇవన్నీ.